మాకేదో భయంగా ఉంది. మీరు మాకు హెల్ప్ చేయాలి. మీరు ఏమాత్రం భయపడకండమ్మా. మీ బిడ్డకి ఏం కాకుండా మేము చూసుకుంటాం. వరుస హత్యలు, కిడ్నాప్స్ తో ఉలిక్కి పడుతున్న నగరం. నిన్న అర్ధరాత్రి మృదుల అనే అమ్మాయి కనపడకుండా పోయింది. గుర్తుపట్టని స్థితిలో ఉన్న మృతదేహాల సంఖ్య కూడా నగరంలో బాగా పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా ఈ కేసెస్ ని సాల్వ్ చేయడానికి ఏసీపీ రాణా నేతృత్వంలోని ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. ఈ స్పెషల్ టీం నగరం మొత్తం హై అలర్ట్ ప్రకటించి మృదులని పట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ కల్పిట్స్ ని పట్టుకుంటానని ఏసీపీ రాణా స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా నగరంలో హత్యలు, కిడ్నాప్స్ బాగా పెరిగిపోతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియడం లేదు. పోలీస్ ఏం చేస్తున్నారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒకరా, ఇద్దరా, లేక ఒక పెద్ద టీమా? దాని మీద ఒక స్పెషల్ రిపోర్ట్ మీకోసం. Cumpleaños feliz, te deseamos a ti. Cumpleaños querido, cumpleaños feliz. Cumpleaños feliz, te deseamos a ti. కళలో కూడా నాకు బర్త్డే జరగడం లేదు. హలో సూరి, అర్జెంట్ గా బర్త్డేకి ఒక డెలివరీ చేయాలి. రెస్టారెంట్కి వచ్చే ఫాస్ట్ గా. 5 minutes అక్కడ ఉంటాను సార్. Happy birthday to me. Happy birthday to me. ఎవరు లేకుండా బర్త్డే చేసుకోవడం, అనాథగా పుట్టడం తప్ప ఒంటరిగా బ్రతకడం నీకు అలవాటే కదరా. ఈరోజు ఏంటి కొత్తగా? అయినా ఆకాశంలో సూర్యుడు, ఇక్కడ ఈ సూర్యు ఎప్పుడు ఒంటరే.
ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? మార్నింగ్ స్టేషన్కు అనానమస్ కాల్ వచ్చింది సార్. ఎక్కడికి వచ్చి చూస్తే స్కూటీ పడి ఉంది, బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. మేబీ ఇది మిస్టీరియస్ కేసు అనుకుంటా సార్. ఓకే, చుట్టుపక్కల ఇంజూర్డ్ అయిన పర్సన్స్ కానీ డెడ్ బాడీస్ కనిపించినాయా? మొత్తం చూసాను సార్, అలాంటివి కనిపించలేదు సార్. ఓకే, మొత్తం శాంపిల్స్ కలెక్ట్ చేయండి. బ్లడ్ శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్, ఫింగర్ ప్రింట్స్ ఏం దొరుకుతాయని చూడండి. ఇవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. నాకే విషయం అప్డేట్ చేయండి. శేఖర్, కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ పర్సన్ డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేసి ఆ అప్డేట్ నాకు పంపించండి. ఆ తర్వాత బైక్ ఉంది కదా, ఆ బైక్ నెంబర్ ప్లేట్ చూసి ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని ఈ డీటెయిల్స్, ఆ పర్సన్ డీటెయిల్స్ ఈ రెండు రేపు మార్నింగ్ నా టేబుల్కి రావాలి. ఓకే, సిటీలో జరుగుతున్న వరుస హత్యకి ఈ క్రైమ్ లొకేషన్కి మీరు ఏదైనా సంబంధం ఉందని భావిస్తున్నారా? యాక్చువల్లీ ఇంజూర్డ్ పర్సన్స్ కానీ డెడ్ బాడీస్ కానీ ఇప్పటివరకు ఏం దొరకలేదు. సో ఇప్పుడే మనం పాత కేసులన్నీ రిలేట్ చేసుకొని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మీకు అన్ని విషయాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. రైట్? హలో సార్. ఇక్కడ పెద్దగట్టు ఏరియాలో కుళ్ళిపండు స్టేజ్ లో ఉన్న ఒక శవం కనిపించింది సార్. మీరు అర్జెంట్గా రండి సార్. డీకంపోజ్ అవుతుంది, త్వరగా పోస్ట్ మార్టం పంపించాలి. ఎస్ సార్, ఇంకొద్దిసేపట్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. నేను సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. ఏంటి సంగతి? సార్, ఆ శవం కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంది. ఆ డెడ్ బాడీ ఒక లేడీది అని అనుకుంటున్నాను. ఫోరెన్సిక్ శాంపిల్స్ కలెక్ట్ చేయండి. అన్ని క్లూస్ కలెక్ట్ చేయండి. ప్రతి క్లూ ఇంపార్టెంట్, ఏది మిస్ చేయొద్దు. ఇవన్నీ నాకు పంపించేయండి. ఓకే సార్. సార్, స్కూటీ నెంబర్తో అడ్రస్ ట్రేస్ చేసాం సార్. చూస్తే అదొక రెస్టారెంట్ డెలివరీ బాయ్ అని తెలిసింది. అతని పేరు సూరి. ఓకే, ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసాయా? ఎస్ సార్, అతని ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసాం. అలాగే ఇంట్లోకి వెళ్ళి కూడా చెక్ చేస్తే అతను ఒక అనాథని తెలిసింది సార్. ఇంట్లోకి వెళ్ళారా వితౌట్ పర్మిషన్? ఎలా అంటే సార్, అక్కడ కిటికీ దగ్గర ఒక కీ దొరికింది. సో మేము లోపలికి వెళ్ళాం. వాడు కూడా మనలాగే మదిమరుపు అనుకుంటా సార్. కీ తీసుకొచ్చి కిటికీ దగ్గర పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఇదిగోండి సార్ ఫైల్. ఆనందవర్ధన్ గార్డియన్ ఆఫ్ అని ఉందేంటి? ఆయనే సార్ సూర్యుని దత్తత తీసుకున్నది. ప్రెజెంట్ ఆయన లేరు, చనిపోయారు. క్రైమ్ సీన్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ ఆ ఫైల్లో ఉన్నాయి సార్. సూరి బ్లడ్ రిపోర్టు, క్రైమ్ సీన్లో బ్లడ్ రిపోర్టు రెండు మ్యాచ్ అవ్వట్లేదు. క్రైమ్ సీన్ వల్ల సూర్య కనిపించకుండా పోయాడు. ఒకవేళ తనకేం జరిగితే సూర్య బ్లడ్ రిపోర్ట్ ఉండాలి, కానీ ఈ బ్లడ్ శాంపిల్ ఎవరిది? సార్, క్రైమ్ సీన్లో నాకు శాంపిల్ దొరికింది. ఆ హెయిర్ శాంపిల్ కాస్త లాంగ్ ఉంది, ఒక అమ్మాయివి అయి ఉండొచ్చు. ఆ హెయిర్ శాంపిల్ అలాగే ఈ బ్లడ్ శాంపిల్ రెండు ఒకరివి అయి ఉండొచ్చు.
ఏదయ్యా ఆ శాంపిల్ మరి? సారీ సార్, కంగారులో తీసుకురాలేదు సార్, రేపు తీసుకొస్తా సార్. మీ ఇల్లేమైనా బ్యాంక్లో లాకర్ అనుకున్నావా? ఇంట్లో పెట్టడం ఏంటి? శాంపిల్స్ అని ఇక్కడ ఉండద్దా ఫైల్తో పాటు? నేను దొరికిన అన్నోన్ అమ్మాయి డెడ్ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్, బ్లడ్ శాంపిల్స్ అన్నీ వచ్చాయా? ఇంకా రాలేదు సార్, మేబీ రేపు రావచ్చు. సార్ ఇప్పుడు మన నెక్స్ట్ మూవ్ ఏంటి సార్? జనరల్గా మిడ్ నైట్ లేడీస్ కిడ్నాప్స్ అండ్ మర్డర్స్ మాత్రమే కొన్ని నెలలుగా చూస్తున్నాం. కానీ సూరి కిడ్నాప్ అవ్వడం ఏం అర్థం కావట్లేదు. ఒకవేళ తనకి ఏదైనా అయింది అనుకుందాం, మరి స్పాట్లో ఉన్నది సూరి బ్లడ్ శాంపిల్ కాదు కదా. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. స్పీడప్ చేయాలి ఇన్వెస్టిగేషన్. సార్ మీరు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందా? లే శేఖర్, ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా చాలా ఉంది. సార్ సుందర్నేమో ముసుగు దొంగలాగా రోడ్డు మీద కూర్చోమన్నారు, నాకేమో ఈ వేషం మీద ఇక్కడే చెక్ చేయమన్నారు. దీనికి ఏదైనా ప్లాన్ ఉందా? కిడ్నాపర్ దొరికినట్టేనా? సార్ మొత్తం అంతా వెతికాను, ఒక్క క్లూ కూడా దొరకలేదు చుట్టుపక్కల. ఈ ప్లానింగ్ అంతా ఏంటి సార్? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. కలుగులో దాక్కుని ఎలుకల్ని బయటికి లాగాలంటే అప్పుడప్పుడు ఇటువంటి చెయ్యాలి. అర్థం కాలేదు కదా? చూడు, ముసుగు దొంగను పట్టుకోవడానికి డూప్లికేట్ ముసుగు దొంగ. ఇవాళ ఏంటి? పౌర్ణమి. యారింటికి వాడు ఇవాళ ఎవరినోడు చంపడానికి ట్రై చేస్తాడు. వాడిని మ్యానిపులేట్ చేయడానికి మనం ఇక్కడ. అబ్బా పెద్ద ప్లానింగే సార్. సార్ అది ఖచ్చితంగా ఈ ప్లేస్లో జరుగుతుందని మీరు ఎలా ఊహిస్తున్నారు? మనకు దొరికిన డెడ్ బాడీస్ అన్నీ ఎక్కడ దొరికాయి? డ్రైనేజ్ కాలువలో దొరికాయి. ఆ డ్రైనేజ్ కాలువ దగ్గర రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? హార్స్పాట్ కెనాల్ దాటి రావాలి. ఆ రోజు మీకు ఇచ్చిన సలహా దగ్గర నుంచే ఇన్వెస్టిగేషన్ మెయిన్ ట్రాక్ ఎక్కింది. సార్ శేఖర్ సార్, సూర్య మృదుల కిడ్నాప్స్కి ఇంతకుముందు జరిగిన కిడ్నాప్స్కి ఏమైనా సంబంధం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా సంబంధం ఉంది శేఖర్. ఎందుకంటే ఈ కిడ్నాప్లన్నీ బర్త్డేస్ రోజు జరుగుతున్నాయి. సో మన దగ్గర ఉన్న క్లూ ఇదొకటే ప్రజెంట్. ఇక్కడ థింగ్ ఏంటంటే మన సర్కిల్లో ఒకే రోజు 2 కిడ్నాప్లు జరిగినాయి. సో దీన్ని మనం సీరియస్గా ట్రేస్ అవుట్ చేయాలి. ఎస్ సార్. సార్ మనం సూర్య కిడ్నాప్ కేసు మీద ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ క్లూస్ దొరకొచ్చేమో. ఓకే శేఖర్, సూరి క్రైమ్స్ అండ్ రిపోర్ట్తో పాటు రిమైనింగ్ కేసెస్ అన్ని క్రైమ్స్ అండ్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నాను ఫస్ట్. అవన్నీ ఇప్పుడే నా టేబుల్ మీద ఉండాలి. ఓకే, యూ కెన్ గో. షిట్, పవర్ ఇప్పుడే పోవాలా?
బ్లడ్ మూన్, ఇది మనం జనరల్గా పౌర్ణమి పూట కదా చూస్తాం. మార్చి 14th పౌర్ణమి. ఈ మార్చి 14th ఎక్కడో చూసామే డేటు. ఎక్కడ చూసాము? రీసెంట్గా క్రైమ్ సీన్లో కలెక్ట్ చేసిన అన్నోన్ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇది పౌర్ణమి అయింది. సేమ్ డేలో సూరి అండ్ మృదుల కిడ్నాప్స్ కూడా జరిగాయి. సేమ్ మార్చ్ 14th. అంటే కిడ్నాప్ మర్డర్స్ సేమ్ డేలో జరుగుతున్నాయా? వేరే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా చెక్ చేస్తూ ఒకవేళ అన్ని మర్డర్స్ పౌర్ణమి రోజు జరిగాయా? అంటే ఇంతకాలం సీరియల్గా జరుగుతున్న మర్డర్స్ అండ్ కిడ్నాప్స్ అన్నీ ప్రతి పౌర్ణమి జరుగుతున్నాయి అన్నమాట. సో ఎంత తెలివైన వాడైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాడు. సో మనం ఫోరెన్సిక్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైనా లీడ్ దొరకచ్చు. వివోసిస్ అసలు ఏంటి? వివోసిస్ ఫారెన్సిక్ రిపోర్ట్లో వివోసిస్ బాడీలో దొరకటం ఏంటి? వివోసిస్ అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, ఐసోఫ్రెన్, బ్యూటీన్, జైలిన్ అనే వీటిలో టైప్స్. ఐసోఫ్రెన్, బ్యూటీన్ లాంటివి మినిట్స్లో ఎవాపరేట్ అవుతాయి. జైలిన్ లాంటివి కొన్ని అవర్స్ మాత్రం ఉండగలవు. సన్లైట్ ఎక్స్పోజర్లో కానీ హై పొల్యూషన్ లెవెల్స్ ఉన్న వాటర్లో కానీ త్వరగా డైల్యూట్ అవుతాయి. ఇంట్రెస్టింగ్. హలో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డా? ఇప్పుడు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మన సిటీలో వివోసిస్ రిలీజ్ చేసే కంపెనీస్ లిస్ట్ కావాలి. రైట్, తొందరగా సెండ్ చేయండి, మెయిల్ చేయండి.
విశ్రా కెమికల్స్, తిరుమల కెమికల్స్. ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉన్న ఈ 2 ఫ్యాక్టరీస్ వివోస్ని రిలీజ్ చేస్తున్నాయా? ఓకే. ఇప్పుడు ఏ డెడ్ బాడీస్లో వివోసిస్ ఉన్నాయో చెక్ చేసి అవి ఏ ఏరియాలో దొరికినాయో మ్యాప్ చేద్దాం. పెద్దగుట్ట, ఎస్. మల్లవరం, ఓకే, ఎస్. రాజాపురం, ఎస్. అంటే పెద్దగుట్ట, మల్లవరం, రాజాపురం ఈ ఫ్యాక్టరీస్కి చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. ఓకే, ఒకసారి విజువలైజ్ చేద్దాం. మన దగ్గర ఉన్న డేటాబేస్ వేసుకొని విశ్రా కెమికల్స్ నుండి వేస్ట్ వాటర్ నైట్ 11:30 to 12:30 మధ్యలో రిలీజ్ అవుతాయి. కిడ్నాపర్ ఈ డెడ్ బాడీస్ని ఆ టైంలో రిలీజ్ చేస్తే వివోసిస్ ఆ డెడ్ బాడీస్లో మిక్స్ అవుతాయి. సో ఆ కెనాల్ ఆరిజిన్ పాయింట్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి డెడ్ బాడీస్ని ఇంకా పైన పడేసే అవకాశం లేదు. అండ్ దగ్గరలోనే చిన్న ఫారెస్ట్ ఉంది. సో కిడ్నాపర్ బాడీస్ని ఆ ఏరియాలోనే మర్డర్ చేసి త్రో చేసి ఉండాలి. ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ కెనాల్కి దగ్గరలోనే ఒక జంక్షన్ ఉంది. అక్కడే చిన్న కెనాల్స్ కింద విడిపోతుంది. పెద్దగుట్ట విశ్రా ఇండస్ట్రీస్ దగ్గరలో ఉంది. సో ఇక్కడ దొరికిన డెడ్ బాడీస్లో వివోసిస్ ఉన్నాయి. ఈ మల్లవరం, రాజాపురం కూడా విశ్రా కెమికల్స్ దగ్గరలోనే ఉన్నాయి. సో దీంట్లో దొరికిన వాటిలో కూడా వివోసిస్ ఉన్నాయి. సో ఈ 3 ఏరియాస్ విశ్రా కెమికల్స్కి దగ్గరలో ఉండటం వల్ల డెడ్ బాడీస్లో వివోసిస్ ఉన్నాయి. రిమైనింగ్ ఏరియాస్ అన్నీ దూరంగా ఉన్నాయి కాబట్టి అవి బాడీలో ఎవాపరేట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ లింగాపురం, ఇది 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది విశ్రా కెమికల్స్ నుంచి. అందుకే ఈ డెడ్ బాడీస్లో వివోసిస్ ఎవాపరేట్ అయిపోయినాయి. నెక్స్ట్ కొల్లాపూర్, ఇది 32 కిలోమీటర్స్. నెక్స్ట్ మండపేట, ఇది 36 కిలోమీటర్స్. సో ఈ 3 దూరంగా ఉన్నాయి కాబట్టి వీటిలో డెడ్ బాడీస్లో వివోసిస్ ఎవాపరేట్ అయిపోయినాయి. ఫ్యాక్టరీ దగ్గరున్న ఈ ఫారెస్ట్లో పౌర్ణమి పూట మాట వేస్తే కిడ్నాపర్ గ్యారెంటీగా దొరుకుతాడు. ఈరోజు పౌర్ణమి. సార్, అంటే ఇదే నా ముసుగు దొంగ ఉండే ప్లేస్? అమ్మయ్యా, అంటే మన ఇన్వెస్టిగేషన్ ఎంతతో కంప్లీట్ అయిపోయినట్టే. సుందర్, అక్కడ ఉంది మృదుల లాగా ఉంది. ఒకసారి తను ఎలా ఉందో చూడు వెళ్ళి. హలో మృదుల గారు, హలో మృదుల గారు, వీఆర్ పోలీస్, యువర్ సేఫ్ నౌ, భయపడకండి. సార్, అంతకుడు సూర్యని మీకు తెలుసా? అసలు ఎలా కనిపెట్టారు?
ఏంటో శేఖర్ విశేషం? కేక్ ఇస్తున్నావు? సార్ ఈరోజు నా బర్త్డే సార్, అందుకే కేక్ తీసుకొచ్చాను. ఓకే. సూరి క్రైమ్ సీన్లో ఒక కేక్ శాంపుల్ కలెక్ట్ చేశాం కదా, అది పట్టరండి వెళ్ళి. ఓకే సార్. సూరి క్రైమ్ సీన్లో మృదులా బర్త్డే కేక్ ఎందుకు ఉంది? సూర్య అతను డెలివరీ బాయ్ అన్నారు కదా. అవును సార్. ఒకసారి అతను ఆర్డర్ లిస్ట్ పెట్టండి. ఓకే సార్. వెళ్ళవా నువ్వు వెళ్ళు. ఓకే సార్. మృదులా ఇంటికి సూరి కేక్ డెలివరీ చేశాడా కిడ్నాప్ అయిన రోజు? మనం మృదులా ఇంట్లో బర్త్డే కేక్ ఏం కలెక్ట్ చేయలేదు కదా. ఓకే, అయితే మృదులా ఇంటికి వెళ్ళి అక్కడ మిస్ అయిన కేక్ ఏమైనా దొరుకుతుందని చూడండి. ఓకే సార్. ఓకే, యూ కెన్ గో. సార్ కేక్ తీసుకెళ్ళిపోవచ్చా? ఇందులో అనుమానం ఏం లేదు, ఆ రెండు జస్ట్ ఎక్స్చేంజ్ అని కేకులు అంతే. లేదు సార్, దీనిపై మనం మరింత ఫోకస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. కేక్స్ ఇంటర్చేంజ్ అయినంత మాత్రాన సూర్యుని కిడ్నాపర్ అని ఎలా అనుమానిస్తారు సార్? దానికి బలమైన కారణమే ఉంది. కాస్త రిలాక్స్ అవుదామని విండోస్ ఓపెన్ చేసి రిలాక్స్ అవుతుంటే సడన్గా మూన్ లైట్లో ఒక మెరుస్తున్న ఉంగరం నాకు కనిపించింది. అది క్రైమ్ సీన్లో మనం కలెక్ట్ చేసిన శాంపిల్. ఆ ఉంగరం నేను అలా చూస్తూ వెంటనే దాన్ని మినరల్ టెస్టింగ్ ల్యాబ్కి తీసుకెళ్ళి మా వాళ్ళు క్రైమ్ స్పాట్లో థింగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఒక రింగ్ ఐడెంటిఫై చేశారు. దాని స్టోన్ మూన్ లైట్లో డిఫరెంట్ కలర్స్ షైన్గా కనిపిస్తుంది. సో మీ దగ్గర తీసుకొచ్చి క్లారిటీ తెచ్చుకున్నాను వచ్చాను. ఇది చాలా రేరెస్ట్ మెటీరియల్లా ఉంది. నేను కొంచెం రీసెర్చ్ చేసి చెప్తాను. ఓకే, నేను వెయిట్ చేస్తాను. హ్యాక్మనైట్ ఇది చాలా వాల్యుబుల్ స్టోన్. దీన్ని ఆర్నమెంట్స్లో వాడతారు. ఆప్టికల్ అండ్ మెడికల్ ఫీల్డ్లో కూడా యూజ్ చేస్తారు. దీన్ని యూవీ లైట్లో ఎక్స్పోజ్ చేసినప్పుడు బ్రైట్ కలర్స్ చూపిస్తుంది. ఈ స్టోన్ని గుండె జబ్బులకు కూడా వాడతారు. జనరల్గా పౌర్ణమి రోజు చంద్రుడి నుండి ప్రకాశవంతమైన కాంతి వస్తుంది. దానిలో యూవీ లైట్ కూడా ఉంటుంది. సో మూన్ లైట్ ఎఫెక్ట్లో హ్యాక్మనైట్ ఆప్టికల్ ప్రాపర్టీస్ మీద బాగా రీసెర్చ్ చేయొచ్చు. ఓకే, ఇది మీరు రేరెస్ట్ మెటీరియల్ అంటున్నారు కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఛాన్స్ లేదు కదా? నో ఛాన్స్. ఇది రేరెస్ట్ మినరల్ అవడం వల్ల జనరల్గా దొరికే ఛాన్స్ లేదు. ఇది ఇంకా ల్యాబొరేటరీ దశలోనే ఉంది. కానీ నేనైతే మీకు ఒక హెల్ప్ చేయగలను.
దీని మీద ఒక సైంటిస్ట్ మాత్రం రీసెర్చ్ చేసేవాడు. కావాలంటే అతని డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఓకే. ఈ స్టోన్ మీద రీసెర్చ్ చేసిందా? ఓకే, థ్యాంక్ యూ. ఆనందవర్ధన్ ఇతను ఒక సైంటిస్ట్. వాల్యుబుల్ మినరల్స్ మీద రీసెర్చ్ చేస్తాడు. ఒక ఆర్ఫన్గా ఆర్ఫన్ కష్టాలు తెలుసు. సో ఇతనే ఓన్గా ఒక ఆర్ఫనేజ్ హౌస్ కూడా రన్ చేస్తున్నాడు. జనరల్గా పిల్లలకి ఆనందవర్ధన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఖాళీ టైంని గడుపుతాడు. పిల్లలందరిలో ఆనందవర్ధన్కి సూరి చాలా బాగా నచ్చుతాడు. ఎందుకంటే సూరి చాలా బ్రైట్గా ఉండేవాడు, చదువుల్లో కానీ ఆటల్లో కానీ. సో అందుకే ఆనందవర్ధన్ సూరిని దత్తత తీసుకోవాలనుకున్నాడు. ఆనంద్కి సూరి అంటే ఎంత ఇష్టం అంటే ఒకసారి సూరి బాధపడడం చూస్తాడు. దానికి కారణం సూరి తన బర్త్డే డేట్ తెలియకపోవడం, సెలబ్రేట్ చేయడానికి ఎవరూ లేకపోవడం. అది చూసి ఆనందవర్ధన్ తనకి ఎంతో ఇష్టమైన పౌర్ణమి చంద్రుడిని చూపిస్తూ, చంద్రుడు నిండుగా ఉన్న ప్రతిసారి నేను నీ బర్త్డేస్ చేస్తాను, అప్పుడు నీకు బర్త్డేస్ బోలెడు ఉంటాయి, అందరిలాగా సంవత్సరానికి ఒకటి కాదు. అలా సూర్యకి ప్రతి పౌర్ణమికి బర్త్డేస్ చేయటం, అతన్ని హ్యాపీగా ఉంచడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆనంద్ మాత్రం తను ఒక వాల్యుబుల్ మినరల్ హ్యాక్మనైట్ మెడికల్ ప్రాపర్టీస్ జెమ్ వెరైటీస్ మీద రీసెర్చ్ ఇంకా బాగా పెంచుతాడు. చివరికి తను అనుకున్నది సాధిస్తాడు. ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని చక్ర హీలింగ్, లైట్ థెరపీ, ఎమోషనల్ అండ్ మెంటల్ హీలింగ్ ప్రాపర్టీస్ని ప్రూవ్ చేస్తాడు. ఇది హ్యాక్మనైట్ మినరల్ ఎక్కువగా దొరికే ధరణిపురం ఏరియాకి ఎకనామికల్గా చాలా ఇంపార్టెంట్. కానీ చెప్పుడు మాటలు విని ఈ మినరల్ రేడియేషన్ వల్ల ఊళ్ళు నాశనం అవుతాయని నమ్మి సైంటిస్ట్ని, అతని ఇంటిని చుట్టుముట్టి సజీవ దహనం చేసేస్తారు. అలా ఆనందవర్ధన్ సూరి ఆ మంటల్లో చిక్కుకొని మరణిస్తారు. అంటే ఆనందవర్ధన్ని గ్రామ ప్రజలందరూ కలిసి చంపారన్న కోపంతో సూర్య సైకోలాగా మారి ప్రతి పౌర్ణమికి ఇలా బర్త్డేస్ ఉన్న వారిని సెలెక్ట్ చేసుకొని చంపుతున్నాడు అన్నమాట. అంత ఫైర్ యాక్సిడెంట్ జరిగితే సూర్య ఎలా బతికారు సార్? కిడ్నాప్ అయ్యానని పెద్ద డ్రామాలు ఆడావు. చెప్పు, అసలు ఈ మర్డర్స్ అని ఎందుకు చేసావు నువ్వు? నేను నిజంగానే కిడ్నాప్ అయ్యాను సార్. ఇదంతా ఎలా చేశాను నాకు తెలియదు. దొరికిన ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్తాడు రా. జాగ్రత్తగా ఆలోచించుకో.
నిజం ఒప్పుకోకపోతే ట్రీట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. అర్థమవుతుందా? హలో, ఆలోచించుకో. నువ్వు ఆల్రెడీ రెడీ హ్యాండ్గా దొరికేసావు. నీకు వేరే ఆప్షన్ లేదు ఇంకా. హలో, చెప్పండి. నేను కిడ్నాపింగ్ కాదు సార్, ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. నేనేమన్నా పిచ్చోనా? చెప్పండి ఎవరు? సార్ నా పేరు కేశవరావు అండి. నేను ఆనంద్ గారి అనాథాశ్రమంలో కేర్ టేకర్గా పనిచేసేవాడిని. అదే మీ ఆర్ఫనైజ్ హోమ్ కూడా క్లోజ్ చేశాను కదా. మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేసాం. చెప్పండి సార్. సూర్య గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సాయంత్రం మిమ్మల్ని కలవాలి. షూర్ సార్. ఆనంద్ సార్ దత్తత తీసుకుంది సూర్యుని మాత్రమే కాదు, ఆయన దత్తత తీసుకుంది ఇద్దరిని. ఇది చూడండి. సార్, సూర్యుని అరెస్ట్ చేశారు కదా, నాకు ఎందుకు ఈ కేసు రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది అనిపిస్తుంది. సూర్యది చాలా సాఫ్ట్ క్యారెక్టర్ సార్. ఆనంద్ గారికి కూడా సూర్య అంటే చాలా ఇష్టం. ఈ ఫోటోలో సూర్య ఎవరు? ఇతను సూర్య అయితే మరి ఇతనెవరు? జీవన్ చుట్టూ ఒక ఈవిల్ పవర్ ఉంటుంది. ఆనంద్ సార్ సూర్యుని దత్తత తీసుకోవడం జీవన్కి ఏమాత్రం ఇష్టం లేదు కాదు. జీవన్ కూడా ఆనంద్ సార్కి దగ్గర అవ్వాలని సూర్యతో బాగా చనువుగా ఉంటూ ఆనంద్ సార్కి పరిచయం అయ్యాడు. తర్వాత జీవం స్వభావం నచ్చక ఆనంద్ సార్ అతన్ని దూరం పెట్టారు. అప్పటి నుంచి ఆనంద్ సార్ సూర్యనే బాగా చూసుకునేవారు. కానీ ఆనంద్ సార్ సూర్యుని బాగా చూసుకోవడం జీవన్కి ఏమాత్రం నచ్చేది కాదు. చాలా కక్ష పెంచుకున్నాడు సూర్య మీద. సూర్యకి ప్రతి పౌర్ణమి నాడు బర్త్డే చేయడం, బాగా చదివించడం, ఇవన్నీ చూసి జీవన్ చాలా అసూయపడేవాడు. కానీ తర్వాత ఏమైందో తెలియదు. సడన్గా ఊళ్ళో అందరూ చెప్పు మాట్లాడి ఆనంద్ సార్ ఇంటిని తగలబెట్టేశారు. అక్కడే ముగ్గురు చనిపోయారు అనుకున్నాను. కానీ సూర్య బతుకుంటే జీవన్ కూడా బతుకుండాలి కదా. ఇంతకీ రింగ్ ఎవరిది? ఇది ఆనంద్ గారిది. కానీ ఒకసారి ఇది నేను జీవన్ దగ్గర చూశాను. ఆనందవర్ధన్ ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేసింది ఊరు వాళ్ళు కాదా? జీవనా? ఏరా ఆనంద, ఇప్పుడు కూడా సూరిగాడిని కాపాడావు, నన్నెందుకు కాపాడలేదురా?
మీద ప్రేమ లేని నీకు బతికే అర్హత లేదు. ఇక నుండి నా వేట మొదలవుతుంది. ప్రతి పౌర్ణమికి పుట్టినరోజు చేసుకునే వాళ్ళని చంపుతాను. అది నీతో ఆ సూరిగోడితోనే మొదలు. సార్ 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 నిన్నటి నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు సార్. ఎంత భయంగా ఉంది. ఏమైందో తెలియట్లేదు. ప్లీజ్ సార్ మీరే కాపాడాలి సార్ ప్లీజ్. అంటే ఈ హత్యలు చేస్తున్న సూరి కాదా, జీవనా? ఇంతకీ ఎలా ఉంటాడ్రా జీవన్? ఎలా ఉంటాడ్రా జీవన్? జీవన్ ఎలా ఉంటాడు? జీవన్, నువ్వు ఎక్కడున్నా కానీ ఎలా ఉన్నా కానీ నేను నిన్ను వదలను. ఎలా అయినా పట్టుకొని తీరుతాను. పట్టుకోవడం అంటే మృత్యువు తలుపులు తీయడమే.